ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. పెద్ద జ్ఞానవంతుడండి, పెద్ద జ్ఞానవంతురాలండి, పెద్ద జ్ఞానండి ఏనండి అంటుంటారు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా, ఉన్నాడు విన్నాడు అంతే. నిజంగా వాడు వెటకారంగా అన్నదాన్ని నిజం చేసి చివరికి నీ దగ్గరికి వాడు సలహాకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. భక్తుడండి, భక్తురాలండి, ఎగతాళి. నిజంగా నిన్ను భక్తురాలుగానే చేస్తాడు. నీ భక్తి ఎగతాళి చేయబడింది కదా. అనేకులు వచ్చి నీ దగ్గర దేవుని ఆత్మీయ పాఠాలు, భక్తి పాఠాలు నేర్చుకుంటుంటే వాడే సిగ్గుపడి వాడు కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడనియో తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మాలి కదా. ఏదో ఒక జవాబు పొందేంత వరకు పట్టు వదలకూడదు కదా. ప్రార్థన మొదలు పెడతారు కొన్నిటి కోసం, దానికి పూర్తిగా ఒక సమాధానం రాకముందే మానేస్తారు ప్రార్థన చేయటం. అంటే ఏంటి? నమ్మకం ఉండదు జవాబు వచ్చిద్దని. దేవుడు ఉన్నాడు, నా మనవి వింటున్నాడు, రోజు నేను చేసే ఆర్తధ్వని వింటున్నాడు, జవాబు ఇస్తాడని రూఢిగా నమ్మితే ఎందుకు ఆపుతావు? గోజాడుతానే ఉంటావు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తున్నాడు, జవాబు ఇస్తాడని నమ్మినోళ్ళు ధైర్యంగా ఉంటారు. ప్రతికూలతల్లో కృంగిపోరు. ఆ ప్రతికూలతల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు ఎంచుకుంటారు, దేవుని మయంపరుస్తారు. కాబట్టి ఒక్కటే మాట, నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి నీ సేవా సంబంధంగా కావచ్చు, నీ కుటుంబ సంబంధంగా కావచ్చు, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు. ఓకే, ఆత్మీయ జీవితంలో తొట్టుపడుతున్నావా? పడుతూ లెగుస్తూ ఉన్నావా? నువ్వు పడుతూ లెగుస్తూ ఉన్న ఘట్టంలో కూడా దేవుడు ఉన్నాడు, నీ మనసును చూస్తున్నాడు. చెడుగును ప్రేమించి నువ్వు జారిపోతున్నావు, చెడుగును ఆనందించి అదే కోరుకుంటున్నావా? లేకపోతే చెడుగును విసర్జించి నేను దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి, అన్ని విషయాలలో నా నోరు, కళ్ళు, చేతలు, సమస్త శరీరము పరిశుద్ధంగా కాపాడుకోవాలన్న ఆరాటం నీలో ఉందా? ఆరాటం ఉంది, దానికోసం నీలో పోరాటం ఉందా? గమనిస్తాడు. పడ్డావు, తిరిగి లేవాలనుకుంటున్నావా లేదా? పోరాడి నిలవాలనుకుంటున్నావా లేదా? లేకపోతే ఇష్టపూర్తిగా అందులోకి వెళ్తున్నావా? గమనిస్తాడు ఆయన. ఒకవేళ ఇష్టపూర్తిగా కాకుండా శోధన కాలంలో తొట్టుపడినట్లయితే పోరాటం ఉంటుంది నీలో. నేను ఉండను ప్రభా ఇలాగా లేకిగా, ఈ దరిద్ర గొట్టు జీవితం నాకొద్దు, నేను దీనికి చెందిన వ్యక్తిని కాదు, నేను నీ బిడ్డనే, నాకు ఈ అసహ్యకరమైన జీవితం ఇష్టం లేదు, ఈ పాపిష్టి బ్రతుకు, ఈ రోత బ్రతుకు నాకొద్దు, నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి. కానీ వరుసగా నన్ను శోధన చుట్టుముట్టి పడద్రోస్తుంది అని నువ్వు రోధించే రోదన, నువ్వు మూలిగే మూలుగు బయట పడటానికి నువ్వు చేసే ప్రయత్నం మొత్తం చూస్తానే ఉన్నాడు. తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు ఆయన. విడిపిస్తాడు నిన్ను, విడిపిస్తాడు. విడుదల పొందుతావు యేసునామములో. చూస్తాడు, నీ పట్టుదల చూస్తాడు, నీకు చెయ్యి ఇస్తాడు, రా తీసుకొస్తాడు నిన్ను బయటికి. జాతి ఏదో నిర్ధారణ చేసుకుంటాడు ఫస్ట్, ఇది గొర్రెనా పందినా. పంది అయితే వదిలేస్తాడు. గొర్రె జాతి కనపడింది అనుకో, అది బురద గుంటలో ఉండి కూడా అల్లాడిపోతుంటుంది. నా వల్ల కావట్లేదు, నేను దీనికి చెందిన దాన్ని కాదు అని. అప్పుడేం చేశాడు మంచి కాపరి? పరిగెత్తుకుంటూ వెళ్ళే బురదలో ఉన్నదాన్ని. కొన్నిసార్లు జనం మనల్ని ఎగతాళిగా మాట్లాడే మాటలు కూడా వింటాడండి. ఒకసారి మీరు నిర్గమకాండం చూస్తారా? చూడండి, నిర్గమకాండం చూడండి. కొన్నిసార్లు కాదు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. రెండు 14 చదువు.
అప్పుడు అతడు అన్యాయము చేసిన వానిని చూచి, నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అని. దేవునికి స్తోత్రం. హలో, ఈ మాట ఏనండి. అంతకు ముందు రోజే వాళ్ళలో ఒకడిని ఐగుప్తీయుడు కొడతంటే మోషే జాలిపడి ఆ కొట్టిన వాడికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి వాని పక్షంగా ఐగుప్తుని చంపాడు. మరుసటి రోజు మోషే ఎవరినైతే కాపాడాడో వీడుని ఇంకొకటి ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి వీడు అల్లరోడు అనుకుంటా, వీడు తగాదులు మారోడు. కొంతమంది ఉంటారు, ఆపినా వాగుడు ఆపరు, వాగుతానే ఉంటారు. ఇటు మనం కంట్రోల్ చేసి అటుపోయి కదిలించుకుంటూ ఉంటారు, అటు కంట్రోల్ చేసి ఇంకొక వెళ్ళిపోయి కదిలించుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు లెట్ అంటాడు, ఇది ఆట అయిపోడు అనుకుంటా. మరుసటి రోజు ఇంకొకటితో గొడవ పడుతున్నాడు. మోషే వెళ్ళి, సహోదరులారా, మీరిద్దరూ ఇశ్రాయేలీయులే, మీరిద్దరూ సహోదరులే, మీరు అలా పొట్లాడొచ్చా? మీరు కలిసి ఐక్యంగా ఉంటే కదా అవతలడికి భయంగా ఉండేది. మీలో మీరు ఎందుకు ఇలాగ ఒకరి మీద ఒకడు పోట్లాడుకుంటున్నారు? ఇది పద్ధతి కాదు కదా. అంటే వెంటనే వాడు, మాకు నీతులు చెబుతున్నావా? మాకు తీర్పులు తీరుస్తున్నావా? అసలు నీ మీద మా మీద నిన్ను అధికారినిగా ఎవడు నియమించాడు? తీర్పరిగా ఎవడు నియమించాడు అన్నాడు. మోషే ఏం చేశాడు? నన్ను తీర్పరిగా ఎవడు నియమించాడు, అధికారిగా ఎవడు నియమించాడు అంటావురా? ఏమండే, రాసుకెళ్ళు అని కొట్టాడేమన్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం టచ్ చేయాల, మౌనంగా వెళ్ళిపోయాడు. చిన్న పుచ్చుకున్నాడు, పాపం సిగ్గేసింది, పరువు తీసాడు. మా మీద తీర్పరిగా నేను ఎవరిని నియమించాడు, అధికారిగా నేను ఎవరిని నియమించాడా? నీకేం పని అంతే, పరువు బాధపడ్డాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు వాడు, నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? ఈ మాటకి ఇంకా జంపు మోషే. అయితే ఈ మాట మోషేని వాడు అంటున్నప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు, మౌనంగా ఉన్నాడు దేవుడు. అక్కడ మోషేకి అవమానం జరిగింది. కొన్నిసార్లు నీకు నాకు జరిగినట్టు అవమానం జరిగిద్ది, బాధ కలిగిద్ది, తృణీకరించబడతాం. కానీ విచిత్రం చెప్పనా, వాళ్ళు మనల్ని అవమానపరచాలని, మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని అభాండంగా మన మీద పలికే మాటల్ని దేవుడు అక్షరాల నిజం చేస్తాడు. కొన్నిసార్లు నిజం చేస్తాడు. ఒక్కసారి అపోస్తలుల కార్యం తీసుకోండి, 7వ అధ్యాయం తీసుకోండి, 35వ వచనం చదవండి. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. వాళ్ళని దీని అపోస్తలుల కార్యము 7:34-35. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమింపు పంపెను. చూసారా, ఏ మాట అయితే వాడు అన్నాడు ఆ రోజు, అదే మాటను నెరవేర్చి పంపించాడు. చూడు ప్రిలారా, నయానో భయానో నవ్వించో కవించో దేవుని ప్రాముఖ్యమైన సంగతులు మీ హృదయంలో చేరవేయాలనే అప్పుడప్పుడు కొంచెం చమత్కరిస్తున్నాను, కానీ చాలా భారంతో మాట్లాడాల్సిన మాటలు ఇవి. వాస్తవం గమనించండి. అవమానపరిచినాడు, నిన్నెవడు నియమించాడు మా మీద? తీర్పరివా, మా మీద అధికారివా అన్నాడు. ఆ మాట విన్నాడు ఆయన. విని అపోస్తల కార్యంలో ఆ మాట మళ్ళా గుర్తు రాయించాడు, పలికించాడు.
ఆ రోజు మోషే, నా సేవకుడైన మోషేని వాడు ఇలా అన్నాడు. ఆ మాట నాకు గుర్తుంది. అధికారి తీర్పరా, ఖచ్చితంగా అదే చేస్తా. నేను ఇలా అన్నారు కదా, నిన్ను ఎగతాళి చేశారు కదా, ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ఎగతాళిగా పలికిన ఎగతాళి మాటల్ని నిజం చేసి నిజముగా నేను నిన్ను హెచ్చిస్తా అంటాడు దేవుడు. వాళ్ళ హేళనలన్నీ నిజం చేస్తా పో అంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. పెద్ద జ్ఞానవంతుడండి, పెద్ద జ్ఞానవంతురాలండి, పెద్ద జ్ఞానండి వినండి అంటుంటారు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా, ఉన్నాడు విన్నాడు అంతే. నిజంగా వాడు వెటకారంగా అన్నదాన్ని నిజం చేసి చివరికి నీ దగ్గరికి వాడు సలహాకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. భక్తుడండి, భక్తురాలండి, ఎగతాళి. నిజంగా నిన్ను భక్తుడుగా భక్తురాలుగానే చేస్తాడు. నీ భక్తి ఎగతాళి చేయబడింది కదా. అనేకులు వచ్చి నీ దగ్గర దేవుని ఆత్మీయ పాఠాలు, భక్తి పాఠాలు నేర్చుకుంటుంటే వాడే సిగ్గుపడి వాడు కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. పెద్ద ప్రసంగికుడండి, మహాప్రసంగికుడండి, వెటకారం చేయొచ్చు. కానీ వెటకారం చేసిన వాళ్ళ దగ్గరే వాళ్ళని కూర్చోబెట్టి నీ చేత వాక్యం చెప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ విధంగా ఎగతాళి చేస్తాడో చేయని, ఆయన ఉన్నాడు వింటున్నాడు. ఈ ఒక్కటి నిరూపణ మీకు చాలు. నిర్గమాలో మోషేనన్న మాట అపోస్తల కార్యంలో మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఎంత సెన్సిటివ్గా గమనిస్తాడో చూడండి. ఆయన ఎంత సున్నితంగా క్యాచ్ చేస్తాడో చూడండి. అట్లా పెట్టుకుంటాడు అంతే. ఓ పక్కన ఈ మాట అన్నారు కదా మీరు, అట్లా ఉండండి రా, మీ పని చెబుతానని అటు కూర్చుంటాడు. కథని మలుపులు తిప్పి యోసేపు అన్నలు ఏమన్నారు? వీని చంపి పాతి పెట్టుదము రమ్ము, వీని కలలు ఏమగునో చూతము అన్నారు. వీడు తడవకొచ్చి, అన్న చొప్పకట్లో 11 చొప్పకట్లో ఓ చొప్పకట్ట ముందు సాష్టాంగ పడ్డాయన్న అంటాడు. ఏందిరా దర్శన భావం అంటే? సాష్టాంగపడ్డ చొప్పకట్లని మీరు, నిలబడ్డ చొప్పకట్టని వీడి కలలు, పని పాట లేకుండా తిని నిద్రపోయేవాడి కలర్ రాకేమొస్తారా? అడవుల్లో పడి ఈతను గొర్రెలు కాస్తుంటే మనకు తెలిసిద్ది బాధ. ఆ పెద్ద ఆయన దగ్గర ఉండి కాలిపీలి తిరుగుతుంటే వీడికి ఏం తెలిసిద్దిరా? వీడిని చంపి చూడండి. అసలు ఇంకొక మాట ఏమన్నాడు? మీరందరూ వచ్చి నా కాలు మొక్కుతున్నారంట, నాకు దేవుడు చూపించాడు అన్నాడు. ఈయన ఉదారం, అన్నలు మంచోళ్ళు అన్నట్టు వాళ్ళకి చెప్పాడు. సహజంగా అన్నలు ఏమంటారంటే, నిజంగా అంత గొప్పోడు అయితే ఇంకా కావాల్సిందే ఉందిరా తమ్ముడా, నిజంగా దేవుడు నిన్ను అంత గొప్పోడిని చేస్తే మేమందరం నీకు సాష్టాంగ పడే అంత గొప్పోడిని నిన్ను చేస్తే ఇంకా కావాల్సింది ఏముందిరా? ఎక్కడో ఎవడికో సాష్టాంగ పడటం కన్నా మా తమ్ముడు నీ కాలు మొక్కటంలో మాకు ఇబ్బంది ఏముందిరా? కానీ లేదు ఆయన అనే టైప్ వాళ్ళు. చిన్న పెద్ద కూడా లేకుండా పిచ్చి పిచ్చి కళలకు అంటున్నాడు వీడి కాలు మొక్కుతున్నాం అంటాం. వీడిని ఏం చేయాలి? అసలుకి పగబట్టారు వాళ్ళు. ఆదికాండంలో యోసేపు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు తీరా సలోమి 37:8 ఇందాక ఆగమన్నా, నేను ఇప్పుడు ఆగావా? నువ్వు కూడా పగ తీర్చుకుంటావు అన్నమాట. సరే చదువు. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. దేవునికి స్తోత్రం. నువ్వు మమ్మల్ని వెళ్తావా, మా మీద అధికారి అవుతావా, మేమందరం నీ కాలు మొక్కాలా అని పగబట్టారు. తర్వాత యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడిని చంపేద్దాం, అప్పుడు వీడు మనకు చెప్పాడే మనం వాడి కాలు మొక్కుతామని, వాడు మన మీద అధికారి అవుతాడని, వెళ్తాడని చెప్పాడే, అవన్నీ బుస్ అయిపోతాయి అని చంపేద్దాం అని యోసేపు
వాళ్ళని పలకరిద్దామని తండ్రి చేత పంపబడి అనాల దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? కనపడిందా? 19వ వచనం. అధ్యాయం చెప్పు. 37వ అధ్యాయం 19. 37 ఆదికాండం 37:19 చూడండి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగుదుమో చూతుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. ఓరే పిచ్చోడా, కలలేమవుతాయింది? కల చూపించిన వాడు దేవుడు, దాన్ని నెరవేరకుండా ఆపేవాడు ఎవడో? ఆపగలవాడు ఎవడో? దర్శనమిచ్చింది దేవుడు, ప్రత్యక్షతనిచ్చింది దేవుడు, వాక్కు పలికింది దేవుడు. పలికినవాడు దేవుడే అయితే దాన్ని నెరవేర్పును భూమి ఆకాశముల తల క్రిందులైన సూర్యచంద్రాదులు వెదురు తప్పిన దాన్ని ఎవడు రద్దుపరచలేడు. ఈయన చంపి పాతి పెట్టేద్దాం, ఇది కళ్ళు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. చేశారా మరి? ఏంది, ఆళ్ళ బుర్రలకే తిప్పేశాడు బోల్టు. గుంటలో వేసారు, మళ్ళీ ఆళ్ళలో ఒకడికి ప్రేరణ కలిగించి బయటికి తీపిచ్చాడు. మీరు గమనించినట్లయితే ఒక అద్భుతమైన రహస్యం చెప్పేసి ముగించేస్తాను నేను. ఎవడైతే నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూస్తాడో, ఎవరి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పరచబడతా ఉంటావో, నా దేవుని చిత్తమైతే వాళ్ళ ద్వారానే నిన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాడు ఆయన. అయిపోయింది రహస్యం. వాళ్ళ ద్వారానే నిన్ను పైన కూర్చోబెడతాడు ఆయన. ఇదే రహస్యం. మరి ఐగుప్తు మొత్తం మీద ఏలుపోయి అని ఆయన సాగనంపింది ఎవరు? యోసేపును ఐగుప్తుకు పంపింది ఎవరు? ఎవరైతే దెబ్బతీయాలని చూశారో వాళ్ళే. ఇప్పుడు యోసేపుని ఐగుప్తుకు పంపించకుండా ఇంకొక పక్కకు పంపిస్తే చూడు ఎవరిని వాడుకుంటున్నాడో చూడు దేవుడు. ఎవరు అంతమొద్దిద్దాం, వీడి అధికారం, వీడి ఏలుబడి, వీడి పెత్తనం, వీడి కలలో ఏమవుతాయో చూద్దాం అనుకున్న వాళ్ళ చేతులతోనే ఆ కళలు నెరవేరే త్రోవలోకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. ఆ కళలు నెరవేరే త్రోవలోకి వాళ్ళే రథసారథులయ్యారు. ముందు వాళ్ళ పుణ్యమా అని ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తుకు పోయిన తర్వాత పోతీఫెరో భార్య పుణ్యమా అని జైల్లోకి పోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని కృపతో డైరెక్ట్గా సింహాసనం మీదకి పోయాడు. సూపర్ ఉంది కదా. మరి ఏందనుకున్నా, నిన్ను పడద్రోయాలి అనుకున్న వాళ్ళనే నిన్ను పైకి ఎక్కించడానికి మెట్లుగా వాడతాడు. ఇప్పుడు కొట్టాలా, వాళ్ళనే వాడతాడు. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళనే వాడతాడు ఆయన. మహారోషం, పంతం పెట్టుకుంటే మనుషులతో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు. ఎన్ని ఉన్నాయనుకున్న బైబిల్లో. ఇశ్రాయేల్లో మగపిల్లలందరినీ నైల్ నదిలో పడేయమన్నాడు. ఆ ఇశ్రాయేలీయుడే వాడిని, వాడి తర్వాత తరాన్ని కూడా తన్ని జనం మొత్తాన్ని తీసుకెళ్లేవాడే పోయి ఆ ఫరో ఒళ్ళో ఆడుకుంటున్నాడు. ఏం చేస్తాడు? తిప్పుతాడు అంతే, మలుపు తిప్పుతాడు. కథ మొత్తం ఆయన చేతిలో ఉంది. ఎడు తిప్పితే ఎడు తిరిగిద్ది. దాన్ని ఎవడు రద్దు చేస్తాడు? మేధావి, మహాజ్ఞాని. ఎగిరే ఎద్దు చేతనే గంతం ఊపించటం యేసయ్యకి బాగా తెలుసు. నిన్ను వద్దు, చర్చికి వద్దు వద్దు అనేవాడే బండి మీద తెచ్చి వదిలిపెట్టి కూర్చొని మోకాళ్ళు హల్లెలూయా 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 అంటాడు. ఇప్పటికీ చాలామందిని అటు చేశాడు దేవుడు, నీ పట్ల కూడా చేస్తాడు. నిన్ను కాదు కూడదని అడ్డు తగిలే వాళ్ళే మోకాళ్ళుని హల్లెలూయా 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 అంటాం చూస్తావు నువ్వు. ఆల్రెడీ కొంతమంది చూశారు, నువ్వు కూడా చూస్తావు. ఇట్లా ప్రతి విషయంలో ఆయన ఉన్నాడని అన్వయించుకో. తనను ఆశ్రయించు వారిని, తన మీద విశ్వాసం ఉంచు వారికి, తన వెదకు వారికి నిశ్చయముగా ఫలమిచ్చువాడని నమ్ము. డౌట్ పెట్టుకోవాకు, హృదయంలో విశ్వసించో. ఆయన అన్యాయస్తుడా? ఆయన లేడా? చూడట్లేదా? వినట్లేదా? అన్నీ ఎరిగినవాడు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? మోపిస్తాడు.
నిన్ను ఎత్తుకొని మోసేటట్టు చేస్తాడు ఆయన. వీని కళలు ఏమవుతాయో చూతము అన్నారు. వాళ్ళే పంపించారు ఐగుప్తుకి. అబ్బాయి పోయి పైన సింహాసనం ఎక్కినాక మళ్ళీ వరుస పెట్టిపోయారు మొత్తం. పోయి ఆడబడ్డారు, బోర్ల పడి నీ దాసులం. యోసేపు గుర్తుపెట్టాడు, ఈ ఫేసులు ఏడో చూసినట్టున్నాయి అని. దేవునికి స్తోత్రం. పరిశీలిస్తే ఈ ఫేసులు మా ఫేసులేగా. అసలు నాకు తెలిసి మనం నవ్వుకుంటున్నాం, కానీ యోసేపుకు పెద్దగా ఏడుపు వచ్చి ఉంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళ ముఖాలు గుర్తుపట్టగానే దేవుడు మాట్లాడు, యోసేపు అదిగో పనల దర్శనం నెరవేర్పు. మాట ఇస్తే తప్పను నాయన, ఇదిగో మాట ఇచ్చాను, నెరవేర్చాను. మరి లేడా? చెప్పు, ఇప్పుడు చెప్పు, ఉన్నాడా లేడా? మరెందుకు ఇంకా దిగులు ఎందుకు, భయం ఎందుకు?